అస్మద్ గురుభ్యో నమః. మనము ఏ కర్మ అయితే చేస్తామో ఆ కర్మ యొక్క ఫలమే మనకు తిరిగి వస్తుంది అనే విషయాన్ని కర్ణుడు యుద్ధరంగంలో రథచక్రము భూమిలో కూరుకుపోయినప్పుడు తనను నిష్కారణంగా అర్జునుడు బాణాలతో కొట్టాడని, దానికి కారణము శ్రీకృష్ణ భగవానుడిని నిందించిన సందర్భంలో ఏం చెప్పాడు? ఇలా చేయడం న్యాయమా అని కృష్ణుడిని నిలదీసినప్పుడు కృష్ణుడు ఇదే చెప్పాడు. అభిమన్యుడిని మీరు పద్మవ్యూహంలో బాలుడని కూడా పసివాడని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా అలాగే చేశారు కదా, దాని యొక్క కర్మ ఫలితమే నీవు అనుభవిస్తున్నావు అని చెప్పాడు కదండి. అలాంటిదే మరి యొక్క కర్మ ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము మన నిత్య జీవితంలో మన కర్మ ఫలితం ఎలా ఉంటుంది, మనం అప్పుడు రామాయణము ఇతిహాసాలలో కర్మ ఫలితం ఎలా ఉన్నదో విషయం తెలుసుకున్నాము. మన ఆధునిక యుగంలో మన కర్మ ఫలితం ఎలా ఉంటుందో విషయము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెల్లవారి లేచినప్పటి నుంచి మనము ఏదో ఒక సందర్భంలో కర్మ 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 అనే మాటను వింటూనే ఉంటాం. ఇంతకీ కర్మ అంటే ఏమిటి, అది ఎన్ని రకాలు, వాటి ఫలితం ఏమిటి అనే విషయాల గురించి ఆధునిక కాలంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కారణం లేకుండా కార్యము జరగదు అన్నది కర్మ సిద్ధాంతానికి పునాది. కాబట్టే బిల్ గేట్స్ లేదా వారెన్ బఫెట్ ఉత్తనే ప్రపంచంలో కుబేరులు కాలేదు. గత జన్మల్లో ఈ ఫలితం వచ్చే పుణ్యకార్యాలు వారు చేసి ఉండబట్టే ఈ జన్మలో వారు కుబేరులయ్యారు. ఏ ప్రకారం వ్యాపారం నడక సాగిస్తే వారు ఆ స్థితికి చేరుకోగలరో ఆ నడకని వారికి స్ఫురింపజేసింది వారి యొక్క గత జన్మ కర్మలే. దీనిని అమెరికన్లు ఏమంటారంటే సరి అయిన మనిషి సరి అయిన ప్రదేశంలో సరి అయిన సమయంలో అని చెబుతారు. హిందూ మతం దీనిని కర్మ సిద్ధాంత రూపంలో వివరిస్తుంది. దీనిని లౌకికులు మాత్రము అదృష్టం లేదా దురదృష్టం అని చెప్తుంటారు. కర్మ కోణం నుంచి చూస్తే కారణం లేకుండా కార్యము జరగడం అన్నది లేనే లేదు. కాబట్టి ఓ మనిషికి జరిగే మంచి కానీ చెడు కానీ లేదా వీటి మిశ్రమ కర్మలు కానీ గత లేదా ప్రస్తుత జన్మలో చేసిన కర్మల ఫలితంగానే ప్రాప్తిస్తాయి. మనం చేసే కర్మ చెడు లేదా మంచా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెనకగల భావనే అని మన సనాతన ధర్మము స్పష్టం చేస్తుంది. చూడడానికి బయటకు చెడ్డ కర్మగా కనిపించిన ఒక్కోసారి అది భావనను బట్టి సుకర్మ కావచ్చు. మనిషికి కర్మ చేయడానికి వెనకగల భావనను బట్టే అతనికి ఆ కర్మ తాలూకు ఫలితము లభిస్తుంది. మన భావనలు అన్నింటిని గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు ఋషులు పెట్టారు. అంటే మన మనసులో ఉన్న భావాలను భగవంతుడు ఇట్లే గ్రహించి మనకు స్వాంతన కలిగిస్తాడు అని. అందుకే సద్భావాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు. కర్మ కీలకం తెలిసిన ఋషులు మా కళ్ళు ఎప్పుడూ మంచినే చూచుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా నాలుక ఎప్పుడూ మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు. మన మనసుని సద్భావాలతో నింపుకుంటే సత్కర్మలని, దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాము. ఆశాపరుడు అత్యంత దుష్టుడు. ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడు భావాలే ఉంటాయి. వారు చేసిన దుష్కర్మలే సరి అయిన సమయంలో వారికి తగిన ఫలితాలను ఇస్తాయి. ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు అంటే మంచి కర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే అప్పుడు ఈ దుష్కర్మల ఫలిత అనుభవానికి పాత శుభకర్మల ఫలిత అనుభవం అడ్డుపడడంతో అవి పై జన్మలకు వాయిదా పడి వచ్చే జన్మలో వారు దుర్భర కష్టాలు పడవచ్చు. కర్మ పనిచేసే తీరు విషయంలో అజ్ఞానం గల సామాన్య ప్రజలు దుష్టులకే సుఖాలెందుకు, మంచి వాళ్ళకి కష్టాలెందుకు అని ఆవేశంగా ఆలోచిస్తారు. ఇందాకే చెప్పుకున్నాం, మనం గత జన్మలో చేసుకున్న మంచి పనులు సత్కర్మల పుణ్యఫలం ఎక్కువ ఉంటే అది ఇప్పుడు మనకు దుష్కర్మలుగా ప్రభావం చూపించాలని కూడా చూపించకుండా ఆ సత్కర్మలే ముందు వస్తాయి. ఈ దుష్కర్మల ప్రభావము తర్వాత అనుభవించవలసిన స్టేజ్ ఉంటుంది. అది తెలియని వారు ఏమంటారు, మంచి వాళ్లకు కష్టాలు ఎందుకు, దుష్టులకు సుఖాలు ఎందుకు అని భగవంతుడిని నిందిస్తూ ఉంటారు. దేవుడి మీద కర్మ మీద నమ్మకాన్ని కోల్పోతారు. వారు చేసుకున్నదే వారికి
ప్రాప్తిస్తుంది. మనం చేసే ప్రతి కర్మకి మనమే జవాబుదారీ అన్న విశ్వాసం కలిగి ఉంటే చెడు చేయడానికి భయపడతాము. పాపభీతి ఎక్కువగా ఉంటుంది. సమాజాన్ని దోపిడీ చేసేవారు కర్మ విషయంలో పూర్తిగా అజ్ఞానులు కాబట్టే నిర్భయంగా చెడు పనులు చేస్తూ భవిష్యత్ జన్మలను అంధకార బంధురం చేసుకొని తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారు. నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మ నివారిణి. నిష్కామ కర్మలో 5 భాగాలున్నాయి. భగవద్గీతలో ఈ నిష్కామ కర్మ గురించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించాడు. ఆ కర్మలు పని చేయి, దాన్ని నీ కోసం చేయకు, పరుల కోసం చేయి, పని తాలూకు ఫలితాన్ని ఆశించుకో. ఒకవేళ ఫలితం వస్తుందనుకుంటే దాన్ని దైవానికి సమర్పించు. మన కర్మలకు మనమే కర్తలం. కర్మలలో నిష్కామ కర్మ చాలా గొప్పది. అంటే ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా చేసేది. నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మ నివారిణి. మనము చేసే దాన ధర్మాలు పరోపకారం నిష్కామ కర్మలు అవుతాయి. ఇవి ఎంత ఎక్కువగా చేస్తే మన పాపం అంతగా తొలుగుతుంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్లు మనం చేసిన దుష్కర్మని ఫలితాన్ని ఇవ్వకుండా నాశనం చేయడానికి నిష్కామ కర్మ ఉపయోగిస్తుంది. మనం ఎలా కోరుకుంటే అలా మంచిగా ఉండాలి అని మనం భావించినట్లయితే దానికి ఈ నిష్కామ కర్మని ఎవరైతే ఆచరిస్తారో వారు నిరంతరము ప్రశాంతంగా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. చాలామంది దైవానికి మొక్కుకుంటారు. దానికన్నా మంచి పద్ధతి ఫలానా నిష్కామ కర్మ చేస్తానని మొక్కుకోవడం మంచిది. మా అమ్మాయి పెళ్ళైతే తిరుమలకు నడిచి వస్తామని మొక్కుకుంటే ఒక బీద కన్య వివాహానికి సహాయం చేస్తామనుకొని చేయడము ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మనకి ఉన్న అడ్డంకి అంటే పాపాలు తొలగడానికి పుణ్యక్షేత్ర సందర్శనంతో పాటు దాన ధర్మాలను చేస్తారు. హిందూ మతంలో భక్తికి పెద్దపీట వేశారు కాబట్టి గుళ్ళు గోపురాలకి వెళ్ళడంతోనే సరిపెట్టుకుంటున్నారు తప్ప బీదవాళ్లకు సేవ కోసం ఖర్చు చేయడము పెద్దగా అలవాటు లేదు. మన హిందువులకి ప్రతిఫలం ఆశించి గుడికి వెళ్తాము. ఫలానా చేస్తే ఫలానా అని భగవంతుడితో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నాము. అందుకే భగవంతుడు మన కోరికలన్నీ తీరుస్తాడు. మన తర్వాత మన కర్మలను కూడా మనకే ఇస్తాడు. మన పాపాలు మన పుణ్యాలు కూడా మనకే వర్తిస్తాయి. కాబట్టి ఉన్న దాంట్లో సంతృప్తి పడే అలవాటును ఏర్పరచుకొని మనము భగవంతుడిని ఎక్కువ కోరికలు కోరకుండా ఐహిక కోరికలు కోరకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండే సద్బుద్ధిని ఇవ్వమని ఎల్లప్పుడూ ప్రార్థించుకోవాలి. నిష్కామ కర్మ వల్ల స్వార్థం కరిగి మనిషి ఉన్నతుడవుతాడు. మనం చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కారణం దాని విశిష్టతను మన అంతరాత్మ గ్రహించడానికి అని పెద్దలు చెబుతారు. ఒకరిని బాధిస్తే తిరిగి మనకు బాధ కలిగి వారు ఎంత బాధ అనుభవించవలసి ఉంటారో తెలుసుకోవడం ద్వారా మన అంతరాత్మ తిరిగి అలాంటి దుష్కర్మ చేయకూడదని నేర్చుకోవడం కోసము కర్మ ఫలితాన్ని మనము అనుభవిస్తాం. మనం ఎవరికైనా బాధ చెడు చేస్తుంటే ఆ చెడుని మళ్ళీ మనమే అనుభవిస్తే ఆ బాధ ఏమని మనకు తెలుస్తుంది. కాబట్టి మరొకసారి ఆ పనిని మనము తిరిగి చెయ్యము అనేదానికే మనకు ఈ కర్మ ఫలము అనేది ఏర్పడుతుంది. ఇలా ప్రతి జన్మలో గతంలో చేసిన వివిధ కర్మల ఫలితాలను అనుభవిస్తూ వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఒక జన్మ నుంచి మరొక జన్మ అంటే ఉపాధి నుంచి మరొక ఉపాధికి జీవాత్మ ఎదుగుతూ అంచెలంచెలుగా ఆధ్యాత్మికంగా ఎదిగి చివరికి పరిశుద్ధ ఆత్మ అవడమే ముక్తి అని, ఇందులో కర్మలు కర్మ ఫలితానుభవాలు సోపానాలు అని కర్మ సిద్ధాంతం తెలియజేస్తుంది. నిజానికి పాపం చేస్తున్నామన్న స్పృహ లేకుండా చాలా విషయాలలో పాపాన్ని మూట కట్టుకుంటారు. ఉదాహరణకు పక్కేంటి వారి చెట్టు నుంచి కరివేపాకు లేదా గోరింటాకును కోసేస్తారు. వృద్ధులు లేదా గర్భవతులు నిలబడి ఉంటే లేచి వారికి తాను కూర్చునే ఆసనం ఇవ్వకపోవడము, నిజం తెలియకుండా నిందారోపణలు చేయడము, తను పనిచేసే సంస్థకు సంబంధించిన గృహ ఉపకరణాలను వాహనాలను సిబ్బందులను సుప్రయోజనాలను వాడుకోవడము, ఇతరులకు హాని కలిగేలా వాహనాన్ని మితిమీరిన వేగంతో నడపడము, ఎవరైనా పొరపాటును ఎక్కువ చిల్లరిస్తే తిరిగి ఇవ్వకపోవడము, రోడ్డు మీద చెత్త వేయడము మొదలైన దుష్కర్మలు చేయకుండా స్వయం నియంత్రణను అలవరుచుకోవాలి. లేకపోతే జీవితకాలంలో ఈ దుష్కర్మల భారము బాగా పెరిగిపోతుంది. మనకు ఏ కష్టం వచ్చినా దానికి బాధ్యులుగా మనుషులు లేదా పరిస్థితులు
కళలు కనిపించినా అది నిజం కాదని, వారు కేవలం మనము పూర్వం చేసిన దుష్కర్మల ఫలితాలు అని అనుభవించడానికి కారణాలు మాత్రమే అని గ్రహించి ఈ ఫలితాన్ని నిశ్శబ్దంగా స్వీకరించడము మంచిది. ఇతరులకు ఏది చేస్తే తను బాధపడతాడో అది ఏ మనిషి చేయకూడదు. చేస్తే పాపంలో చిక్కుకొని దానికి సరిపడే కష్టాలను అనుభవించాకే ఆ పాపాన్ని అతను నిర్మూలించుకోవాల్సి వస్తుంది. కాబట్టి చెడు చేసి కష్టాలు అనుభవించి పాఠం నేర్చుకునే కంటే తెలివైన జీవి ముందుగానే పాఠం నేర్చుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతుంది. ఇదే సుకర్మల ప్రయోజనం. అందుకే కర్మ రహస్యాన్ని గురించి తెలుసుకోగలిగితే జీవిత రహస్యము సమూలంగా తెలిసిపోతుంది. జీవితము తప్పక సార్థకమవుతుంది. చిన్న వయసులో ఏదైనా పొరపాట్లు చేస్తుంటే మధ్య వయసులో వాటిని సరిదిద్దుకున్నారంటే వృద్ధాప్యంలో మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించే అవకాశమే ఉండదు. ఇది మనము తెలిసి తెలియక చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే సరి అయిన మార్గమే మన కర్మల ఫలిత విశేషం. హరి ఓం తత్సత్.